జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. నేను లాస్ట్కి ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఆ ముక్కోటిని ఎందుకు తెలుసుకున్నానంటే, ఆ నీలకంఠుడిని ఎందుకు తెలుసుకున్నానంటే, యుద్ధానికి సిద్ధమా అని అడుగుతున్నా. ఆకలి అవుతుందా? అవుతుందా? మళ్ళా సనాతన ధర్మ ఆకలి ఎవడు తీరుస్తాడు అంటున్నా. ఈడ పంచపక్ష ప్రమాణాలు ఎవడు పెడతలేడు, ఈడ నువ్వే కొట్లాడాల. ఇప్పటిదాకా నేను మాట్లాడే కంటే ముందు చాలాసార్లు మనం ఒక మాట మాట్లాడుకుంటామన్నా, ఏందనంటే దేవాలయం. నువ్వు స్కూల్కి పోతే నీకు కనిపించేది గ్రంథాలయం, దానికంటే ముందు విద్యాలయం. ప్రతిది ఆలయంతోనే లింక్ చేసుకుంటూ వచ్చింది. ప్రతిది అంటే ఆలయం అనేది మీ జీవితంలో ఎంత కీలకమైందో అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఈ ఆలయాన్ని మనం ఎట్లా భ్రష్టు పట్టిస్తున్నాం అనేది ఫస్ట్ టాపిక్ ఆడ. దానికంటే ముందు ఆలయాన్ని మనం ఏం చేస్తున్నాము అనే దానికంటే ఎక్కువ నిజ జీవితంలో నువ్వెట్లుంటున్నావు అనేది ఇంపార్టెంట్. నిజ జీవితం అనే మాట ఎందుకు మాట్లాడినా అంటే, ఇప్పటిదాకా నాకు ఒక అమ్మ వచ్చి చెప్పింది స్టేజ్ మీద, గిరీష్ మనం దేవాలయాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం, కరెక్టే, వాస్తవమే. కానీ నువ్వు దేవుడు బొమ్మలు అడ్డమైన టాటూల లెక్క వేసుకొని పవిత్రతను ఆన్ని నాశనం చేస్తున్నావు కదా. నువ్వు అడ్డమైన షర్టులు టీషర్ట్లు వేసుకొని మహాదేవుడు భక్తునని చెప్పుకుంటావు కదా. మళ్ళీ నువ్వు అది వేసుకొని ఏడేడ తిరుగుతున్నావు, ఎట్టెట్ట తిరుగుతున్నావు, నీ భక్తి అనేది ఇడికెని మొదలవుతుంది కదా అని అన్నది వాస్తవమే కదా? వాస్తవమే కదా? సో వానరసేన డిక్లరేషన్లో ఈ పాట కూడా ఉండాలా అని చెప్పి నేను రవణని కోరుతున్నా. నువ్వు వేసుకునే దుస్తుల కాడికేని నీ ఆట మొదలెట్టాల. ఇంకొక విషయం ఏంటనంటే, యావత్ భారతదేశం ఇప్పుడు కాదన్నా, లాంగ్ ఎగో అని అంటాం చూడు మనము. అనగనగా ఆనాటి నుంచి గోమాతల మీద దాడులు జరుగుతున్నాయా లేవా? గోరక్షకుల మీద ఎవరేం మాట్లాడరు పెద్దగా. నాకు తెలిసి ఎవరైతే కొన్ని పార్టీలు ఉన్నాయో వాళ్ళు మన సనాతన ధర్మ సంరక్షకులను మాట్లాడతామో ఆ పార్టీలో కూడా 8+, ఇప్పుడు ఒక 8-1 8+7 తీసుకున్నా ఒకటే ఒక మనిషి మాట్లాడతాడు గోరక్షకుల గురించి. కరెక్టా? గోరక్షకుల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడాలనంటే, ఆయన కడుపులో పెట్రోల్ ఉందో లేదో ఆడు చూసుకోడు. గోరక్షకుడు ఆయన కడుపులో పెట్రోల్ ఉందో లేదో చూసుకోడు, ఆయన బండిలో పెట్రోల్ ఉందో చూసుకుంటాడు. ఎందుకు చెప్పాలా? ఆ వ్యాన్ మొత్తం చేసేయాలి. దగ్గర 120 km/h స్పీడ్లలో పోతాడు. వాళ్ళకు పెద్ద హెలికాప్టర్, డ్రోన్ కెమెరాలు ఇవ్వలేదన్న గోరక్షకులకు. వాళ్ళు బంగ్లాల మీదకేం చూస్తారు. అత్యాతి హీనంగా క్రూరంగా గోమాతలను ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే బంగ్లాల మీదకేం చూస్తాడు. ఫోన్లో కోడ్లు చెప్పుకుంటాడు. అక్కడికి మొదలవుతుంది అలా యుద్ధం. ఆన్ని చేసి గుద్ది ప్రాణం పోయినా దిక్కులేదు. సపోజ్ బై ఛాన్స్ పట్టుకున్నా ఇమ్మీడియట్గా అందులో నుంచి అప్పుడు తలవార్లు బయటికి వెళ్తాయి, కట్టలు బయటికి వెళ్తే ఒక పోలీస్ జీప్ వస్తుంది. అగో చూసినావా, మతతత్వ విద్వేషాలు మీరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి గోరక్షకుల మీద ఉల్టా కేసులు పడతాయి. ఇది నేను మాట్లాడుతుంది ప్రాక్టికల్గా. ఇప్పుడు నేను ఏమడుగుతున్నా అంటన్నా, వెనకటికి ఇందిరాగాంధీ చెన్ని చేసింది ఛాతీలను, గోరక్షకులను అని చెప్పి ఢిల్లీలో మనం మాట్లాడతాం. ఆమె డైరెక్ట్గా చెన్ని చేసి చంపిందొచ్చు, కాకపోతే నువ్వు పట్టించుకోక చెన్ని చేస్తున్నావు కదా. వాస్తవమా కాదా? ఇది వాస్తవమా కదా? నువ్వు ఎంతసేపు జై శ్రీరామ్ అని అంటున్నావు, కరెక్టే, కాదని అంటలేను. బట్ నేననేది ఏంటనంటే, ఆ శ్రీరాముడు కూడా గోమాత అని అన్నాడు కదా, అన్నడా లేదా? మళ్ళీ నువ్వు ఇవాళ శ్రీరాముడికి ఏం రెస్పెక్ట్ ఇచ్చినావు బ్రదర్? నేను ఇవాళ అడుగుతున్నా. ఇవాళ రాష్ట్రీయ వానరసేన ఏవైతే కార్యక్రమాలు మొదలెట్టింది కదా ఫ్రెండ్స్, పెద్ద ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేయలే. కరెక్ట్గా చెప్పాలనంటే బేసిక్స్ కరెక్ట్ చేసుడు మొదలెట్టింది సనాతన ధర్మంలో. అందులో ఫస్ట్ మాట రామన్న మాట్లాడుతున్నప్పుడు ఆదివారం సెలవు అని అనేది మాట్లాడినప్పుడు మీరు అందరు సపోర్ట్లు కొట్టిరు. కరెక్టా? కొట్టిరా లేదా? సనాతన ధర్మంలో ప్రతిదీ సైంటిఫికే.
ఏం ఏం మామ చెప్పు అని అంటే ఇలా శనివారం నేను ఒక్క పొద్దు ఉంటారా భయ్ తినా అని చిత్తమంత ఉంటుంది మంచిగా బునాస్తున్నా కోడి మీద. కాకపోతే ఆడికి కావాల్సింది ఆ రోజు ఒక్కరోజు, శనివారం ఒక్కరోజు, నేను సోమవారం ఉంటాను. కాకపోతే సనాతన ధర్మంలో క్లియర్ కట్గా ఒక సైంటిఫిక్ పద్ధతిలో ఏకాదశి అని కూడా పెట్టారు. ఆ ఏకాదశి అనేది ఇలా సోమవారం వస్తే వచ్చే సోమవారం రాదన్నా, మంగళవారం రావచ్చు, బుధవారం రావచ్చు. నీ యొక్క శరీరం ప్యాటర్న్ని కూడా అది అలవాటు చేస్తుంది. ఇంత సైంటిఫిక్గా ఋషులు డిజైన్ చేసి పెట్టారు. ఈ ఏకాదశి అనే యొక్క గొప్పదనాన్ని మనం ఎప్పుడైనా మాట్లాడుకునే ప్రయత్నం చేసినామా? చేయలే. ఎంతసేపు ఏం మాట్లాడినామనంటే చల్ ఇప్పటిదాకా మాధవలత గారు కూడా మాట్లాడేది. నేను ఈడ గణేశుని పెద్దగా పెడతా, ఆడు 16 ఫీట్ల పెట్టిండు, నేను 18 ఫీట్ల పెడతా. ఆడు డబల్ పిన్ పెట్టిండు, నేను ట్రిపుల్ పిన్ డీజే పెడతా. అంటావా మామ అంటావా? ఇదే అవుతుందిగా, ఇదే అవుతుందా? లాస్ట్కి దరిద్రం దండయాత్ర ఏం చేస్తారమంటే మన పిల్లలు ఆడ డ్యాన్స్ ఆడతారు, ఇదే పాటల మీద ఆడతారు, అలాగే మనం ప్రైజులు ఇస్తాం గణేశుని ముంగట. అదే నువ్వు ఏదైనా ఒక శ్లోకం మీద ఏదైనా ప్రైజ్ ఇచ్చినావానంటే ఇయ్యలే. అదే నువ్వు ఏదైనా ఒక పద్యం మీద ఇచ్చినావానంటే ఇయ్యలే. సరే, ఈ 10 రోజుల పాటు ఈ పిల్లలు దైవభక్తిలో ఎట్లా లీనమైనరు, ఆర్ మ్యాక్సిమం చలో ఏదైనా సేవా దృక్పథంలో ఏమైనా చేసినరా, దాని మీద నువ్వు అవార్డు ఇస్తున్నావు అనంటే కాదు, దుంకినందుకు, లేదా నీ పిల్లలు గణేశుని మండపం దగ్గర యాంకరింగ్ చేసినందుకు ఇచ్చినాం. అంతే కదా, అంతే కదా. హైదరాబాద్ అపార్ట్మెంట్లలోనైతే ఇదే జరుగుతుంది. మళ్ళీ సూర్యాపేటలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇవాళ రేపు సూర్యాపేట ఏంది, హైదరాబాద్ ఏందన్న రెండు ఒకటే, కరెక్టా కదా? ఇది ఇట్లా జరుగుతుంది. మనమేమో ఇక్కడ మాట్లాడతాం. అయితే అన్న, దేవాలయాల గురించి వచ్చినప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తా. ప్రతిదీ దేవాలయాల చుట్టూ ఎందుకు తిరుగుతుంది అని చెప్పి ఒక ముచ్చట మాట్లాడితే, వెనకటికి ఒకడు మాట్లాడిండి ఏందనంటే భారతదేశం చాలా బీద దేశం అని అంటారు. పవిత్ర పావనమైన ఈ స్టేజ్ మీదకేం తీర్మానం పెట్టుకున్నాక జర నోరు కంట్రోల్ పెట్టుకొని మాట్లాడాలని అంటారు. కాకపోతే నాకు కనెక్ట్ ఏర్పడదు. నేను మీ లెక్కనే ఉంటా, ప్రాక్టికల్గా ఉంటా. నేను నోరు కంట్రోల్ పెట్టుకుంటే కరెక్ట్గా మాట్లాడలేను. భారతదేశం బీద దేశమా అన్న మాట్లాడాలి. భారతదేశం బీద దేశమా? అట్లాంటి వాడేమో అంటే నాకు అనిపిస్తుంది, నీ నోట్లమ్మ అన్నవాడా, నీ ఇంట్లలో పీనుగులెలా, భారతదేశం అని అనేది బీద దేశమా? అరే అవులాగా ఇప్పుడే గీ గుడికి ఆడికే పోదాం. ఇప్పటిదాకా పోయి వచ్చారు కదా మీరు అందరూ 5000 సంవత్సరాల నాటి గుడికి. అరే ఇప్పుడు ఆ గుడి కట్టాలని అంటే నేను ఇలా సర్కారులను ఛాలెంజ్ చేస్తున్నా. గడివిగా సర్కారులు ఉన్నారు కదా తెలంగాణలో, ఆడ ఈడ మోపోయారు కదా, వాళ్ళందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. 10,000 కోట్ల బడ్జెట్ ఇద్దాం, ఒక్క గుడి కట్టి చూపెట్టమందాం. అట్లాంటివి కట్టగలుగుతాడా? 10,000 కోట్ల బడ్జెట్. అరే నువ్వు దోసుకునుడు దూరం మాటరా నాయన, నువ్వు కాపాడు చాలు, మాకు నువ్వు కాపాడు అన్న. ఫస్ట్ తీర్మానంలా ఒకటి ఉండాలి రమణ, ఏందనంటే ఫస్ట్ దేవాలయ భూములన్నీ రమణ ప్రొహిబిషన్ లిస్టులు ఉండాలి. అసలు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అనేది జరగొద్దు, ఫస్ట్ అసలు జరగొద్దు. ఇంకొకటి ఏందనంటే మనం అందరం ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటానా, ఎవడైతే గట్టిగా మాట్లాడతాడో, ఎవడైతే జోష్గా మాట్లాడతాడో, ఏమో ఓడరాడు నేను వస్తున్నానాడు అని చెప్తారు చూడు. ఈ మోతబరి.comలకు మనం బాగా అలవాటు పడ్డాం. కాకపోతే ఈ మోతబరి.comలు, ఈ మోతబరి బ్యాచ్లతోని అయ్యేది ఏముండదు. ఆడ కంకిల పొట్టు కూడా జరగదా. మీకు నేను డైరెక్ట్గా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఎవడని నింటాడు అని అంటే చట్టానికి వింటాడు, కరెక్టా కదా? మీరు ఎవరికన్నా లొంగుతారా బ్రదర్? మీరు ఎవరికన్నా వింటారా? ఇక్కడ హిందూ అనేటోడు ఉవ్వడికినాడు దగ్గర కొన్ని 100,000 సంవత్సరాల నుంచి నరకయాతన జరిగినా ఇలా నువ్వు కట్టర్గా ఉన్నావా లేదా? మీ తాతల ముత్తాతల మీద దాడి జరిగిందా లేదా? దాడి జరిగినాక కూడా నువ్వు కట్టర్ హిందూ ఉన్నావంటే ఆ గుండె ఎంత పెద్దదానా, ఆ ధైర్యం ఎంత పెద్దదానా, ఆ పాకుతున్న రక్తం ఎంత పెద్దదానా, కోస్తే కాషాయం కదానా, అంతేనా కదా? ఇలా ఈ మీటింగ్కి ఇంతమంది వచ్చిండ్రనంటే ఎంత కట్టర్ ఉంటూ వస్తారనా? ఇంత గట్టిగా మనం ఉన్న తర్వాత ఆడు భారతదేశాన్ని బీద దేశం అని అంటే మీకు బీపీ లేదు కదా, అవుతుందాగా? 10,000 కోట్ల బడ్జెట్ అన్న. ఇవాళ మనము ఇక్కడ ఎవరైనా టీచర్లు ఉంటే నాకు జర మద్దతు తెలపాలా. స్పెసిఫికల్గా నేను దేవాలయం గురించే మాట్లాడదామని అనుకున్నా. ఇవాళ మనము ఐఐటీలో ఒక క్వశ్చన్ ఉంటుంది అన్న, ఇగో మిర్రరు నేను కాన్వెక్స్ పెట్టినా అంటే ఇట్లాంటి మిర్రర్ పెట్టినా అని ఒకటి ఉంటుంది కదా. ఒక మిర్రర్లో చూస్తే నువ్వు దొడ్డు కొడతావు, ఒక మిర్రర్లో చూస్తే పక్కకు కొడతావు. ఇవి మనం ఫలక్నుమా ప్యాలెస్లో పోతే మిర్రర్లు కనబడతాయి మనకు బాగా. ఇంకో అద్దం కాదన్నో నేను చెప్పింది. అయితే ఈ అద్దాల మీద దగ్గర లైట్ పడ్డప్పుడు ఏ రకంగా ఇమేజ్ వస్తుంది, ఏ రకంగా నీ ప్రతిబింబం కనబడుతుంది అని చెప్పి మనం ఐఐటీలలో ఎగ్జామ్లు చదువుతుండే. కాకపోతే మన దరిద్రం ఏంది తెలుసా? మీకు చెన్నైలో ఒక టెంపుల్లో ఈ మొత్తం
ఈ సైన్స్ చెప్పే ఒక గుడి ఉందన్న. ఎంతమందికి తెలుసన్నా? చేయలేబడతారా? ఎంతమందికి తెలుసన్నా? ఇవాళ మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలా ఎప్పుడైతే రాసుకున్నామో ఈ దేవాలయం ఇక్కడి నుంచి ఫస్ట్ మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మొదలైంది ఇడికే. ఈ దేవాలయంలో లైట్ ఇక్కడికేని పడితే ఇమేజ్ ఇక్కడ వస్తుంది అని చెప్పి అన్ని సంవత్సరాల ముందు ఎట్లా డిసైడ్ చేసిరన్నా? ఇంకొక విషయము, ఈ ఎడినా కొడుకులు ఉంటారు, ఇప్పటిదాకా చెప్పినా కదా ఇంట్లో మనవాడ అని. ఈడు ఏమంటాడంటే రాముడు గీన్నే పుట్టిండు నీకు ఎట్లా తెలుసు అని అంటాడు. రాముడు గీన్నే పుట్టిండు అని ఎట్లా తెలుస్తాడు అని మాట్లాడతారు చాలా. మీరు విన్నారు కదా చాలా విన్నరా లేదా? మీ పక్కకున్న వాళ్ళు కూడా చాలామంది మాట్లాడతారు ఎట్లనంటే గిన్నె పుట్టిన ఏది రాముడు ఉన్నాడని మీ ప్రూఫ్ అయింది అని అంటాడు. 7100 ఇయర్స్ డేట్ అటు ఇటు ఉండొచ్చు, ఏమన్నా అటు ఇటు అయితే నన్ను క్షమించండి. ఒకటేమో మీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి పోతారు, ఇంకొకటేమో మీ సన్ షైన్ మూన్ షైన్ ఎక్సెట్రా అని అంటారు. కరెక్టా కదా? మీ సన్ షైన్ మూన్ షైన్ అని చెప్తారు. ఇంకొక థర్డ్ డైమెన్షనల్ ఉంటుంది, అది ప్లానెటరీ మోషన్ అని అంటారు. అంటే నక్షత్రాలు ఆ సమయంలో ఎట్లున్నాయి అని అనే టైం నుంచి నీ జన్మ నక్షత్రం అనేది డిసైడ్ అవుతుంది, నీ జననం ఎప్పుడైందన్నది చెప్తారు. ఎప్పుడైతే ఈ కంప్లీట్గా నక్షత్రాలన్నీ ఎక్కడైతే కూటమై ఉన్నాయో ఈ నక్షత్రాల జాగా ఇక్కడిక్కడ ఉన్నప్పుడు నా శ్రీరామచంద్రుడు పుట్టిండు అని చెప్పి శాస్త్రాలు మాట్లాడేది డేట్ చేస్తే అది 7000 సంవత్సరాల కిందికి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు ఓడరా అవలగాడు, నీ తెలివా లేదా మా సనాతనమా? సనాతనం అనేది క్లియర్ కట్గా చెప్పాలని అంటే ఒక మమతల హోమం లెక్క ఉండే, కలుపుకోపోయింది. అంటే ఇప్పుడు మీరు అంటారు మళ్ళీ కలుపుకోపోయి అన్నీ చేస్తే ఈ దాడులు ఎందుకైనా అంటే అన్న నాజూక్ అర్థం చేయాలి. నాజూక్ అర్థం చేసుకుంటే కరెక్ట్గా అర్థమవుతుంది. ఇవాళ రేపు కూరలకు ఓపిక లేదే. ఇవాళ మీకున్నంత ఓపిక మాకు లేకపోయి మాకున్నంత ఓపిక మా పిల్లలకు లేపక సీన్ ఏందని అంటే ఇలా మీరు అర్థం చేసుకోవాలి. 18 సెకండ్లల్లా ఆడికి అర్థమవుతుంది, లేకపోతే ఆడికి అర్థం కాదు. 18 సెకండ్లే. మీ పిల్లలు చూడుర్రి, ఇట్లా చూసి జర ఇట్లా మొబైల్ గుంజుకోనికే చూడు, కిరికిరి కథమిగా కురుక్షేత్రం ఇంట్లో మొదలవుతుంది పోరలతో. సో ఆయనకి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అంటే మీరు ఆడ జాగల దిగాల, ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. సనాతన ధర్మం ఫైన్, మమతల హోమం ఉండే, ఎవరో ఒకళ్ళు చెప్తారు వెనకటికి అహింస పరమగో ధర్మ అప్పి కట్టలగట్ట. పక్కకి ఇంకోటి కూడా ఉండే ధర్మ హింస తదైవచ రుద్ర రూపాలే చూసినాం మనం ఏకాడికి చూసినామా లేదా? హైలైట్ ఏమవుతుందంటే వెనకటికి మనము భక్తి రసంలో మునిగినుంటివి. భక్తి రసంలో మీరాబాయి ఆడ మంచిగా పాటలు పాడుతుండే, మనము గుడు గోపురాలపై జీవాత్మను పరమాత్మలలో కలుపుతున్నాము. ఒక్కోడు వచ్చిండు ఆడికేని, ఎడారి మతాలకేని ఆడికేని ఈడికేని వచ్చిండు మోపై. ఆడొచ్చి దాడి చేసేసరికి నువ్వు షాక్ అయినావు. నువ్వు షేక్ అయ్యి అందరినీ లేపే లోపల ఆడు ఇంకో దాడి చేసిండు. ఇక్కడ నువ్వు బానిసమైనవు తప్ప నీ ధర్మాన్ని అనేది నువ్వు ఎప్పుడు ఇడిచిపెట్టలే, నీ ధర్మం నిన్నెప్పుడు ఇడిచిపెట్టలే. ఇది 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 మన సనాతనంలో ఉండే. సో ఇవాళ మనం మన దేవాలయాలు కాపాడుకోవాలన్నది ఖచ్చితంగా ఒక గుణాత్మకమైన నిర్ణయం. భారతదేశం గణాంతకంగా ఎదగాలనంటే దానికి కేంద్ర బిందువు దేవాలయాలే. సో ఖచ్చితంగా రాష్ట్రీయ వానరసేన ఏదైతే తీర్మానం చేసిందో దానికి అందరూ మద్దతు తెలుపుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు వానరసేన సభ్యులకు అందరికీ వందనం. జై శ్రీరామ్. భారత్ మాతాకి.